నీవు అభిమానించే ఒక నాయకుడో లేక నీవు అభిమానించే ఒక నటుడో ప్రజల మధ్యలో నుండి వెళ్తూ అలాగా ఆగి నిన్ను చూస్తే నీకెంత సంబరం, నీకెంత సంతోషమో కదా. ఆ సంతోషం ఆ గడియ వరకే, మళ్ళీ జీవితం అంతా యథావిధే, ఏ మార్పు ఉండదు. కానీ సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యక్తిని చూస్తే ఏం జరుగుతుందో ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా మనం నేర్చుకుందాం. చాలా ఆసక్తికరంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాక్య సందేశము ద్వారా మీతో మనందరితో మాట్లాడనై ఉన్నాడు గనుక చాలా జాగ్రత్తగా చివరి వరకు మీరు వింటూ రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, చాలామంది ప్రసంగాలు వింటుంటారు, ప్రసంగాలు కూడా చేస్తుంటారు. కానీ వినేవారందరూ మారు మనసు పొందుతున్నారా? కొంతమందే మారు మనసు పొందుతున్నారు. ఈరోజు అలాగా యేసయ్య ఒక వ్యక్తిని చూడడం వలన ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పులు జరిగాయో ఈ వాక్య సందేశం ద్వారా మనం నేర్చుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్య సందేశంలోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఆత్మస్వరూపుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో అయ్యా నీ యొక్క చూపు మా మీద ఉంటే మా జీవితాలు ఎలాగా మారుతాయి, ఏం జరుగుతుంది అని ప్రభువా మేము ధ్యానము చేయడానికి మరొకసారి పరిశుద్ధాత్మ ద్వారా మీరు అవకాశాన్ని కలుగు చేస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. కనుక ముందున్న సమయమంతా మీ అధికారానికి ఒప్పుకుంటున్నాను డాడీ. నన్ను అభిషేకించండి, నీ రక్తముతో నన్ను కడగండి. ఒట్టివాడనే ప్రభువా నీ బూరగా నన్ను వాడుకోండి, నీ పాత్రగా నన్ను అభిషేకించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ ప్రభువా విని మేలు పొందుకోవాలయ్యా. నీ వాక్యము అట్టి మేలు కలుగు చేయగలదు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా వినుచున్న వారిని బోధించు నన్ను. ముందున్న సమయాన్ని మీ అధికారానికి ఒప్పుకుంటూ యేసయ్య ద్వారా ప్రార్థిస్తూ వాక్య సందేశము ద్వారా సమస్త మహిమ నీకే సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్య సందేశం ద్వారా మీరు యేసయ్యను చూశారా అని నేను అడగదలుచుకోలేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఉత్పన్నం అవ్వక తప్పదు. ఇంతకు యేసయ్య మిమ్మల్ని చూశాడా? ఈ ప్రశ్నకు మనము సమాధానం చెప్పగలిగిన వారమైతే నిజంగా మన జీవితము ఎంతో ధన్యకరమైనదే ప్రియులరా. కనుకనే అడుగుతున్నాను, ఇంతకు యేసయ్య నిన్ను చూశాడా? లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు మనం చదివినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురు వైపు చూసినట్లుగా లేఖనాన్ని మనం చదువుతాం. ఎప్పుడైతే యేసయ్య పేతురు వైపు చూశాడో తక్షణమే పేతురు యొక్క హృదయము కరిగిపోయింది ప్రియులరా. పేతురు యొక్క గుండె బద్దలైపోయింది. ఎందుకు? పేతురు అప్పటి వరకు చాలా బలంగా ఉన్నాడు. పేతురు అప్పటి వరకు చాలా గట్టిగా ఉన్నాడు. పేతురు తానేమి చెబుతున్నాడో సంపూర్ణ స్పృహలో ఉండి తన నోటి ద్వారా ఆ మాటలు పలికాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య పేతురును చూశాడో అప్పుడు వెంటనే పేతురు యొక్క హృదయము ద్రవించిపోయింది. అప్పటి వరకు యేసయ్య నీకు అలాంటి చావు రాకుండా ఉండాలి, నీకే గనక అలాంటి చావు వస్తే నీ ప్లేస్లో నేనైనా చచ్చిపోతాను కానీ నిన్ను మాత్రం చచ్చిపోనివ్వను అన్నాడు. అదే పేతురు 3 సార్లు యేసయ్య ఎవరో తెలియదు అని అబద్ధాలు ఆడేశాడు. అబద్ధాలు ఆడిన తర్వాత యేసయ్య పేతురు వైపుకు చూశాడు. అది నేపథ్యం. పేతురు వైపుకు చూడగానే పేతురు హృదయము బద్దలైపోయింది ప్రియులరా. పేతురు ఓడిపోయిన వాడయ్యాడు. తన మాటలలో ఉన్న ఆ బలం, తన ఆలోచనల్లో ఉన్నటువంటి ఆ దృఢత్వం తన ప్రవర్తనలో లేకపోయేసరికి పేతురు ఓడిపోయాడు. పేతురు ఓడిపోవడం కాదు, యేసయ్యను ఎవరో తెలియదు అని బొంకి ఓడిపోయిన వాడైపోయాడు ప్రియులరా. అదే సమయంలో యేసయ్య అతని వైపు చూస్తున్నాడు. కానీ ఆ చూపులో కోపం లేదు, ఆ చూపులో తృణీకరణ కూడా లేదు. కేవలం ఆ చూపులో సత్యము, ప్రేమ మాత్రమే ఉన్నాయి ప్రియులరా. ఎప్పుడైతే యేసయ్య పేతురును చూడడం పేతురు గమనించాడో ఆ చూపులో ఉన్న ఆ ప్రేమ, ఆ చూపులో ఉన్న ఆ సౌమ్యత,
పేతురు గమనించగానే పేతురు హృదయం బద్దలైపోయింది. బండ వంటి మొండి హృదయాలను కూడా బద్దలు చేయగలుగుతుంది యేసయ్య చూపు. మరి మొండి హృదయాలు అనేసరికి గర్వము, అహంకారము, పగ, ప్రతీకారము అనేవి రావా? కాబట్టి యేసయ్య ఎప్పుడైతే మన వైపు చూస్తాడో ఆ ఒక్క చూపే మనలో ఉన్న అహాన్ని, మనలో ఉన్న మన గర్వాన్ని, ఆ అంధకారాన్ని బద్దలు చేస్తుంది, చీల్చివేస్తుంది. ప్రియులరా, ఆయన సన్నిధిలో మనము గడిపే ఒక్క నిమిషమైనా చాలు మనము ఏమై ఉన్నామో స్పష్టంగా మనం చూసేలాగా చేస్తుంది. ఆమేన్. కొన్నిసార్లు యేసయ్య మనం చేసేటటువంటి పనులు బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం నడిచే నడవడికని బట్టి మనల్ని గట్టిగా తిట్టడు, గట్టిగా అరవడు. కానీ కేవలం ఒక్క చూపు మన వైపు చూస్తాడు, అంతే. మన హృదయాలు మారిపోవాల్సిందే. మనము ఎంత లోతుల్లోనికి వెళ్ళిపోయిన వారమైనా ఒక్కసారిగా ఎవరో మనల్ని చెయ్యి పట్టుకొని అమాంతం పైకి లేవనెత్తినట్లుగా మనం బయటికి వచ్చేయాల్సిందే. అంత ప్రభావం కలిగినది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చూపు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఇంతకు యేసయ్య నిన్ను చూశాడా? యేసయ్య నిన్ను చూసినట్టయితే ముందు నీ హృదయము మార్పు చెందుతుంది. ముందు నీ గర్వము, నీ అహంకారము, అహము అనే ఆ భయంకరమైన రోగము నీ నుండి పారిపోతుంది. నీ హృదయము యేసయ్య ఎదుట నూతన పరచబడుతుంది. నా ప్రియ కుమారుడా, కుమార్తె, పేతురు అంత గట్టిగా మాట్లాడి, పేతురు అంత అన్యాయముగా యేసయ్య ఎవరో తెలవదు అని బొంకి, యేసయ్య ఎదుట ఒక దోషిగా అసలు నిలబడడానికి అర్హత లేని వాడైనప్పటికీ యేసయ్య యొక్క చూపు ఎంత ప్రేమ కలిగినదిగా పేతురుని మళ్ళీ యేసయ్య వైపుకు నడిపిస్తుందో కదా. మరి అదే యేసయ్య చూపు ఈరోజు నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలి అని నీవెంతగా ఆశపడుతున్నావో, మరి ఆ యేసయ్య చూపు నీ కుటుంబం మీద, నీ మీద ఉన్నప్పుడు నిజముగా నీ హృదయంలో నుండి ఆ మార్పు మొదలవుతుంది కదా. కనుక ఇప్పుడు యేసయ్య నిన్ను చూశాడో లేదో రుజువు అవ్వాలి అంటే నీలో కలుగుతున్నటువంటి మార్పే దానికి ఆధారము అని నీవు గమనించాలి అని ఈ సందేశము ద్వారా దైవజనుడిగా ఆత్మను బట్టి నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక యేసయ్య చూడడం వలన మొట్టమొదటిగా జరిగేటటువంటి కార్యము అది మన అహాన్ని కాల్చివేస్తుంది, అది మన హృదయాన్ని మార్చివేస్తుంది. ప్రియులరా, రెండవది ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యెరికో గుండా ప్రయాణము చేస్తూ జక్కయ్యను చూస్తూ జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇంతకెవరి జక్కయ్య? అతడు తాను చేస్తున్నటువంటి అన్యాయమును బట్టి, తన ధనం వ్యామోహము వలన ప్రజల మీద పెడుతున్నటువంటి మోయలేని ఆ పన్ను భారాన్ని బట్టి ప్రజల చేత తృణీకరింపబడిన వానిగా, ప్రజల చేత అసహ్యించబడుతున్నటువంటి వానిగా ఈ జక్కయ్య ఉన్నాడు. అలాంటి జక్కయ్యను ప్రజలందరూ ఒక భయంకరమైన పాపిగా, నీచునిగా, అసహ్యునిగా చూసేవాళ్ళు. కానీ యేసయ్య జక్కయ్య దగ్గర ఆగి జక్కయ్యను చూస్తూ జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒక్కసారిగా ప్రజలందరి దృష్టి జక్కయ్య మీదకు వెళ్ళిపోయింది. చూసారా? అంటే మనుషులు మనల్ని చూసినట్లుగా మనల్ని చూసే దేవుడు కాదు మన యేసయ్య. మనుషులందరి చూపులకు అతీతంగా యేసయ్య మనల్ని చూస్తాడు. ఒక్కసారి యేసయ్య మన వైపు చూస్తున్నాడు అంటే మనము అనేక మంది మధ్యలో ఒక వెలుగుతున్న దీపస్తంభములుగా మారిపోతాం. ప్రియులారా, అనేక మంది మనల్ని చూసి నడిచేటట్లుగా యేసయ్య చేసేస్తాడు. కనుక ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ప్రజలు మనకు పేర్లు పెడతారు, వీడిలాంటి వాడు, వీడు అలాంటి వాడు అని నానా రకాలుగా మనకు పేర్లు పెడుతూ ఉంటారు. ప్రజలు మన గతాన్ని చూసి మనల్ని లెక్కగడుతూ ఉంటారు. మనతో మంచిగా మాట్లాడుతున్న వారు అవ్వచ్చు, మనం తెలిసిన వారు అవ్వచ్చు, మనం తెలవని వారు అవ్వచ్చు. వారు మనకు పేర్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. వారు మన గతాన్ని గురించి మాట్లాడుకొని మనల్ని చులకన చేయడానికి ప్రయత్నం చేయడానికి రెడీగా ఉంటారు. కానీ
యేసయ్య అలాగ కాదు. ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను చూశాడా? అవును, యేసయ్య నన్ను చూశాడు అన్నది నీ సాక్ష్యం అయితే మరి నిశ్చయంగా ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచినట్టేగా. యేసయ్య నన్ను పిలిచాడు అని నమ్మిన వారైతే తప్పకుండా వారి మీద దేవుడే మోపినటువంటి దేవుని స్వార్థ అనే కాడిని ప్రతి ఒక్కరూ మోయవలసి ఉంది ప్రియులరా. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యను పిలిచాడో మనందరికీ తెలుసు తర్వాత జరిగినటువంటి సంఘటనలు. యేసయ్య తన ఇంట్లోకి రాగానే జక్కయ్య హృదయం మారిపోయింది, జక్కయ్య ప్రవర్తన మారిపోయింది, జక్కయ్య ఆలోచనలు మారిపోయాయి. జక్కయ్య కఠిన బండ వంటి హృదయము మాంసపు హృదయం అయిపోయింది. ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ తిరిగి ఎక్కువ ఇచ్చేయడం మొదలుపెట్టాడు. తన మార్పును తన క్రియలలో ప్రదర్శించాడు. తనను యేసయ్య పిలిచిన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎంత ఉన్నతమైనదో తను చేసేటటువంటి పనుల ద్వారా జక్కయ్య ప్రదర్శించాడు ప్రియులరా. కనుకనే యేసయ్య జక్కయ్య గురించి సాక్ష్యమిస్తూ అంటున్నాడు, ఇతడును అబ్రహాము సంతానమే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇంట్లో ఎన్నో సమస్యల చేత, ఇంట్లో ఎన్నో ఇబ్బందుల చేత, ఇంట్లో ఎన్నో చికాకు గందరగోళ పరిస్థితుల చేత, ఇంట్లో ఎన్నో విపరీతమైన బాధల చేత ఇల్లు కుటుంబం ఒక వల్లకాడులాగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయా? కానీ ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే ప్రభువు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఇల్లు రక్షింపబడినటువంటి ఇల్లుగా, నీవు అబ్రాహాము సంతానముగా ఒక ధన్యుడవు ధన్యురాలవైన వ్యక్తిగా, ధన్యకరమైన కుటుంబముగా మారాలి అంటే యేసయ్య నిన్ను చూస్తున్నాడు అని నీకు తెలుసు, ఆయన నిన్ను పిలిచాడు అని నీవు గమనించి ఆయన చిత్త ప్రకారమైనటువంటి పని నీ మార్పు ద్వారా, నీ యథార్థమైన క్రియల ద్వారా, నీ పరిశుద్ధమైన పనుల ద్వారా నీవు చూపించడం మొదలుపెట్టు. నీ ఇల్లు వల్లకాడులాగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానము నీ ఇంటిని, నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది. ఆమెన్. కనుక ఆ ఒక్క చూపు జక్కయ్యను తానున్న స్థలము నుండి కిందికి తీసుకొని వచ్చింది. జక్కయ్య ఇంటిని సంపూర్ణ రక్షణలోనికి నడిపించింది. మూడవది ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చూపు అయోగ్యులైన వారిని కూడా ప్రేమిస్తుంది. ఆ చూపులో అయోగ్యులను కూడా ప్రేమించే గొప్ప ప్రేమ దాగి ఉంది ప్రియులరా. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో యేసయ్యను గూర్చి దేవుని వాక్యం అంటుంది, యేసయ్య అతనిని ప్రేమించి. ఎవరా వ్యక్తి? ఒక ధనవంతుడు ఆ వ్యక్తి, ఒక యవనస్తుడు ఆ వ్యక్తి, దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఆశ, ఆసక్తి, ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. కానీ యేసయ్య ఇచ్చేటటువంటి ఆ సలహా వలన అతడు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని యేసయ్యకు ముందే తెలిసినా దేవుని వాక్యం అంటుంది, యేసయ్య అప్పటికే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడట. కానీ ఆ వ్యక్తి ధన వ్యామోహం వలన యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చరిత్రలో కనుమరుగైపోయాడు. ఈరోజు యేసయ్య మనల్ని చూస్తున్నాడు అంటే మన యోగ్యతను బట్టి చూసే దేవుడు కాదాయన. చాలాసార్లు మనం అనుకుంటాం, మనము యోగ్యులమైతేనే, మనము ఇదిగో ఇలాగ మారితేనే యేసయ్య మనల్ని చూస్తాడేమో అని అనుకుంటాం. అది ఒట్టి భ్రమ ప్రియులరా. యేసయ్య చూపు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో యోగ్యులున్నారు, అయోగ్యులున్నారు. యేసయ్య అయోగ్యులైన వారిని చూసినప్పుడు వాళ్ళ హృదయం మార్చబడుతుంది, వారి జీవితమే ఒక సాక్ష్యంగా మారుతుంది. అప్పుడు వారి మీద యేసయ్య దృష్టి కంటిన్యూస్గా నిలబడుతుంది. కానీ నేనేదో మంచి పని చేస్తేనే నన్ను యేసయ్య చూస్తాడు అనుకుంటే అది అమాయకత్వం. ఇలాంటి అమాయకపు ఆలోచనలను బట్టి చాలామంది యేసయ్య ఉచితముగా అనుగ్రహించే ఈ గొప్ప రక్షణానందాన్ని దూరం చేసుకుంటున్నారు. ఏదో యోగ్యతలను బట్టి యేసయ్య నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను చూడట్లేదు.
నిన్ను యోగ్యునిగా చేయడానికి, యోగ్యురాలుగా చేయడానికి యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఆ చూపులో ప్రేమ ఉంది, ఆ చూపులో సత్యం ఉంది, ఆ చూపులో నిన్ను ఒక గొప్ప సాక్షిగా మార్చగలిగిన ప్రభావం ఉంది. కాబట్టి నీ సొంత పనులను బట్టి, నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలను బట్టి యేసయ్య సన్నిధి నుండి దూరం అవ్వకు. దూరమైపోతే నీ నష్టాన్ని, నీ కీడుని, నీ శాపాన్ని నువ్వే కొని తెచ్చుకున్న వ్యక్తి అవుతావు. విశ్వాసులైనా అంతే, సంఘ పెద్దలైనా అంతే, సేవకులైనా అంతే. దేవుని దృష్టికి అందరూ ఒక్కరే, సమానమే ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువు పాదాల దగ్గర నీవు గడపడం వలన ఆయన చూపు నీ మీద, నీ కుటుంబం మీద నిలుస్తుంది అని నీకు తెలిసినా నువ్వేదో సంపాదించి నీవేదో పొందుకోగలనన్నట్లుగా నిన్ను రక్షించి నీకు ఒక జీవితాన్ని ప్రసాదించిన యేసయ్య సన్నిధికి నువ్వు దూరంగా బ్రతుకుతే నువ్వెలా యేసయ్య కనికరాన్ని పొందుకోగలుగుతావు? ఒక్కసారి ఆలోచించు. నిన్ను రక్షించడానికి భూమి కొనలలో నుండి నిన్ను ఏర్పరచుకొని తన ప్రేమగల చేతిని చాపి నిన్ను లేవనెత్తి ఈరోజు నీకు ఈ స్థితిని దేవుడు ఇస్తే, ఇంకా ఏదో నేను దేవునికి వేరొయ్యుండి సంపాదించుకోగలను అన్నట్లుగా నువ్వు దేవుని సన్నిధికి, ప్రార్థనకు, నీ భక్తి జీవితానికి దూరంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవునితో గడపాల్సినటువంటి సమయాన్ని కూడా నువ్వు త్రోసివేస్తూ ఉంటే, నువ్వెలాగా దేవుని దయగలిగినటువంటి దృష్టిలో నిత్యము దీవించబడుతున్నటువంటి వ్యక్తిగా నిలబడతావు? గర్జించు సింహము ఎవరిని మృంగుదునా అని సాతాను గర్జించు సింహం వలె తిరుగుతూ ఉండగా, మరి ఆ సింహపు కోరల్లో నుండి నువ్వు రక్షించబడాలి అంటే నిత్యము దేవుని యొక్క చూపు నీ మీద ఉండాలి అని నీవు గ్రహించాలి కదా. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చూపు నిత్యము నీ మీద ఉండునట్లుగా నువ్వు యేసయ్య చెప్పినట్లుగా చేయడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. యేసయ్య యొక్క ప్రేమ నీ మీద ఉండగా యేసయ్య సన్నిధిలో గడపడానికి ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాణాలున్నా, ఎంత స్కెడ్యూల్ ఉన్నా యేసయ్య పాదాల దగ్గర నిలబడు. అప్పుడు అధికమైన కనికరము కలుగుతుంది. లేదా నీవు అనేక విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది. ఏలయనగా ఈ జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు దయ వలన నీకు అనుగ్రహింపబడినటువంటి వరము. యేసయ్యకు వేరై ఉండి నీవేమీ చేయలేవు. ఆయన దృష్టికి దూరమై, ఆయన చూపుకు, ఆయన దృష్టికి కనబడకుండా దాక్కున్నటువంటి ఆదాము యొక్క కుటుంబం ఏమైపోయిందో ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదవట్లేదా? మరి నీవు మినహాయింపని నువ్వు ఎలాగనుకుంటున్నావు? ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు దయ వలన నీకు అనుగ్రహింపబడినటువంటి ఈ కృపంతటి విషయంలో, ఈ స్థాయి అంతటి విషయంలో నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. వీటంతటి విషయంలో నీవు ఎంత యేసయ్యకు దగ్గరగా జీవిస్తే అంతగా నీవు హెచ్చించబడతావు, అంతగా నీవు కనికరించబడతావు. లేదని నీ మనసుకు నచ్చినట్లుగా నీవు తిరుగుతే దానివలన తీరని నష్టాన్ని నువ్వే అనుభవించవలసి వస్తుంది. దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు సమాధానానికి కర్త అని ప్రియ కుటుంబమా, ప్రియ సంఘమా, నీవు గమనించాలి అని దైవజనునిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఏలయనగా యేసయ్య చూపు అయోగ్యులను కూడా యోగ్యులుగా చేస్తుంది. ఆమేన్. 4వది ప్రియులరా, యేసయ్య చూపు విరిగిన హృదయాలను తిరిగి కట్టగలుగుతుంది. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 61, 62 వచనాలలో పేతురు యేసయ్య ఎవరో తెలవదని 3 సార్లు బొంకిన తర్వాత యేసయ్య పేతురును చూడగానే పేతురు యొక్క హృదయం పశ్చాత్తాపముతో నిండిపోయింది. పేతురు యొక్క హృదయం బద్దలైపోయింది. భయం మొదలైంది. ఇక నన్ను యేసయ్య చూడడేమో, ఇక నన్ను యేసయ్య తృణీకరించాడేమో అని పేతురు అనుకుంటున్నాడు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనానికి వచ్చేసరికి యేసయ్య పేతురును తిరిగి నిలబెడుతున్నాడు. ప్రియులరా, పశ్చాత్తాపముతో నిండిన పేతురు హృదయాన్ని యేసయ్య చూస్తున్నాడు. అతనిలో కలిగిన ఆ పశ్చాత్తాపాన్ని యేసయ్య చూస్తున్నాడు. కనుకనే యోహాను సువార్తలో తిరిగి యేసయ్య
పేతురును నిలబెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. గాడ్ ఈజ్ సో నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. ఎవరైతే వారి హృదయంలో, వారి అంతరంగంలో విరిగిపోయిన వారిగా, నలిగిపోయిన వారిగా ఉంటారో వారందరినీ యేసయ్య సమీపముగా ఉండి ఆదరించడానికి, సహాయము చేయడానికి, రక్షించి తిరిగి కట్టి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా, మరి విరిగి నలిగిన హృదయము గల వ్యక్తివైతే ఈరోజు యేసయ్యను ఆశ్రయించు. ఆయన చూపు నిశ్చయముగా నిన్ను తిరిగి నిలబెడుతుంది. ఆదాము యేసయ్య చూపుకు దొరకకుండా దాక్కున్నాడు, నష్టాన్ని అనుభవించాడు. కానీ పేతురు యేసయ్య చూపుకు లొంగిపోయాడు, మారిపోయింది పరిస్థితి. జక్కయ్య యేసయ్య చూపు పిలుపుకు లోబడ్డాడు, మారిపోయింది జీవితం. మరి ఈరోజు యేసయ్య చూపు నుండి దాక్కుంటావా, లేక యేసయ్య నిన్ను చూసి పిలుస్తూ ఉండగానే యేసయ్య దగ్గరకు వచ్చేస్తావా? నీ నిర్ణయం ఏంటి? కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నీవు అభిమానించే ఒక నాయకుడో, ఒక యాక్టరో నిన్ను చూస్తే కలిగే ఆ సంతోషం, ఆ సంబరం ఒక్క నిమిషమే. కానీ యేసయ్య నిన్ను చూస్తే నీ తరతరముల వరకు ఆ సంతోషము, ఆ సమాధానము స్థిరమైపోతుంది. కనుక యేసయ్య నిన్ను చూస్తూనే ఉన్నాడు. మరి చూస్తున్న యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించగలవా? ఆ యేసయ్యను నీవు అంగీకరించగలవా? నీవు అంగీకరించి నీ జీవితకాలమంతా ఆ యేసయ్య యొక్క మార్గంలో నడవగలవా? ఒక్కసారి ఆలోచన చేసి నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకో. నిశ్చయముగా యేసయ్య ద్వారానైనా గొప్ప మార్పు, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన వేదనకు ప్రతిగా నీ జీవితంలో, నీ కుటుంబంలో అనుభవిస్తావు. దేవుడు ఈ వాక్య సందేశము ద్వారా నిన్ను బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా యేసయ్య, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ కొద్ది నిమిషాలు మీరు మాట్లాడిన వాక్య సందేశముకే వందనాలు. అవును దేవా, మీరు చూస్తే చాలు ప్రభువా, మా హృదయాలలో ఉన్న అహం నాశనమవుతుంది. మా జీవితాలు ప్రభువా మారిపోయి, మమ్మల్ని చూచి నవ్విన వారి మధ్యలోనే, తలలూపిన వారి మధ్యలోనే ఒక గొప్ప సాక్ష్య ప్రభావముగా మారిపోతుంది. మా విరిగి నలిగిన హృదయాన్ని నీవు లక్ష్యం చేస్తున్నావు. మా విరిగిన హృదయాలను తిరిగి నీవు కడుతున్నావు దేవా. మా పాపములను క్షమిస్తున్నావు. మమ్మల్ని తిరిగి నీ బిడలుగా, నీ పిల్లలుగా స్వీకరిస్తున్నావు. ఈరోజు ఈ వాక్య సందేశం ఎంతమంది ప్రభువా విని, నమ్మి, విశ్వసించి ఇది మొదలుకొని యేసయ్యా నువ్వు నా రక్షకుడవని హృదయపూర్వకంగా చెబుతూ ఉన్నారు దేవా, వారందరిలో మీరు మీ వెలుగును ప్రకాశింపచేయండి. విరిగిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తిరిగి మీరు కట్టండి, మీరు లేవనెత్తండి. నీ గొప్ప ఆదరణ ప్రతి ఒక్కరూ ఈ వాక్య సందేశం ద్వారా అనుభవించి ధన్యులు ఉన్నట్లుగా సహాయము చేయమని కృపగల దేవా, మారని మా యేసయ్యా మీ అధికారానికి ఒప్పుకుంటూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండి ఆయన ఆదరణ, సమాధానములో మనల్ని కొనసాగింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఈ వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. మీ ప్రియులైన వారితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని వాక్యం ద్వారా బలం పొందుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.